పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయంపై బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పురవీధులలో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ఫలితాలను ప్రజలకు వివరించారు. అనంతరం బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం లక్ష్యమని, అసత్యాలు అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని, అందుకు నిదర్శనమే బీహార్ ఎన్నికల ఫలితాలని వివరించారు. ఇక అభివృద్ధి అనేది మోదీ బీజేపీతోనే సాధ్యమని గ్రహించి మెజారిటీ విజయాన్ని బీహార్ ప్రజలు అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల సత్య ప్రచారాలు చేసిన బీహార్ ప్రజలు న్యాయాన్ని, ధర్మాన్ని, నరేంద్ర మోదీని చూసి పట్టం కట్టారని తెలిపారు. ముందున్న బెంగాల్ ఎన్నికలలో, రానున్నటువంటి తెలంగాణ ఎన్నికలలో భారతీయులు జనతా పార్టీని మాత్రమే విశ్వసించే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. కనుకనే ఇవాళ బీహార్లో జరిగినటువంటి ఎన్నికలలో ఇవాళ 243 స్థానాలుంటే 200 పైచిలుకు స్థానాలకి బీహార్ ప్రజలు ఇవాళ ఆశీర్వదించి పట్టం కట్టడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణంగా, మా నరేంద్ర మోదీ పాలనపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు అవకాశం ఇవ్వడం నిజంగా కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ అనేక అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఓటు చోరని, ఇంకోటని, రాహుల్ గాంధీ అక్కడే అడ్డాపెట్టి 3-4 నెలలు అనేక అబద్ధపు, అసత్యపు మాటలు చెప్పినా బీహార్ ప్రజలు వాస్తవాలని గ్రహించి న్యాయాన్ని, ధర్మాన్ని, అభివృద్ధిని ఇవాళ ప్రజలు గెలిపించిండ్రు. ఆ విశ్వాసం ప్రజల లోపల ఉండడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తా ఉన్నాం.